హలో అండి. వెల్కమ్ టు టెక్ టాక్స్ విత్ రాజు. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే ఎంఎస్ వర్డ్‌లో ఉన్న ఇన్సర్ట్ ట్యాబ్‌లో టేబుల్‌ని ఇన్సర్ట్ చేసి ఆ టేబుల్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో మొత్తం అవన్నీ ఒకసారి క్లియర్‌గా చూద్దామండి. ఇక్కడ ఇన్సర్ట్ ట్యాబ్‌లోకొచ్చేసాను. ఇక్కడ టేబుల్ అని ఉంది గదా! దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ అని ఉంది గదా! ఇక్కడ మీకు ఎన్ని సెల్స్ కావాలి, ఎన్ని రోస్ కావాలి, అంటే ఎన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలనేసి మీరు అన్ని క్లియర్‌గా చూసుకోవచ్చండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇన్సర్ట్ టేబుల్ ఉంది కదా! అది సెలెక్ట్ చేయొచ్చు. సో, డ్రా టేబుల్ ఏందంటే మీరు టేబుల్‌ని డ్రా చేయొచ్చనమాట. ఓకే. పెన్ టూల్ ఒకటి ఎనేబుల్ అవుద్ది. ఆ పెన్ టూల్ తోటి మీరు డ్రా చేయొచ్చు. ఏమంటారు టేబుల్‌ని. తర్వాత ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్. సో, స్ప్రెడ్‌షీట్ కూడా మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. తర్వాత క్విక్ టేబుల్స్ అని ఉంది కదా! ఇక్కడ క్విక్ టేబుల్స్ ఏందంటే ఇక్కడ చూడండి డిఫాల్ట్‌గా ఉంటాయన్నమాట కొన్ని. అంటే క్యాలెండర్ వైస్‌గా ఉన్నాయి ఇవన్నీ. సో, క్విక్ టేబుల్స్‌లో క్యాలెండర్ వైస్‌గా ఉన్నాయి. ఇవి క్యాలెండర్ వైస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ మరి కాలేజ్‌కి సంబంధించి ఉన్నాయి. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఉన్నాయి. అలా ఉన్నాయి. సో, మీకు అది డిఫాల్ట్‌గా ఏదన్నా సూటబుల్ అవుతనిపిస్తే అది తీసుకోవచ్చండి. లేదంటే మీరు టేబుల్‌ని డ్రా చేసుకోవచ్చు. నేను ఒక శాంపుల్ టేబుల్ చెప్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 6/4 అంటే 6 రోస్, 4 కాలమ్స్ తీసుకున్నాము. సో, ఇందులో ఓకే. సో, ఇది చూడండి మీరొకసారి ఏమంటారు టేబుల్‌ని ఇన్సర్ట్ చేయగానే మీకిక్కడ 2 టాబ్స్ అనేవి ఆప్షన్స్ ఎనేబుల్ అయ్యాయి. ఒకటి టేబుల్ డిజైన్, ఇంకోటి టేబుల్ లేఔట్. అయితే టేబుల్ డిజైన్‌లో చూద్దామండి ఫస్టు. సో, ఇదొచ్చేసి ఏందంటే టేబుల్ స్టైల్ ఆప్షన్స్. అయితే టేబుల్ స్టైల్ ఆప్షన్స్‌లో ఇవన్నీ ఉన్నాయి. అంటే మీకు ఏవేవైతే ఎనేబుల్ కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుంటే అవన్నీ ఆప్షన్స్ ఉన్న టేబుల్స్ మీకు లిస్ట్ ఔట్ అయితాయన్నమాట. టేబుల్ డిజైన్స్ అనేవి. ఇక్కడ హెడర్ రో ఉంది. అంటే హెడర్ రో హైలైట్ అవ్వడానికి కోసం ఇలా ఉంటాయి. తర్వాత ఫస్ట్ కాలమ్ అన్నప్పుడు చూడండి. ఫస్ట్ కాలమ్‌కి ఒక్కదానికి మాత్రమే లైన్ వచ్చింది. తర్వాత మిగతా వాటికి వీటికి ఏది లైన్స్ అనేవి రాలేదు. అట్లా అన్నమాట. సో, అలా మీకు ఏది ఎనేబుల్ కావాలంటే అది చూసుకొని చేయొచ్చు. ఇవన్నీ డిఫాల్ట్ ఆప్షన్స్ అండి. నేను ఇందులో ఏం చేంజ్ చేయట్లేదు. ఎందుకంటే మనకు ఇవి మెయిన్ కాదు కదా! ఇందులో డిజైన్ లుక్ చూద్దాం. లుక్‌లో మనకేది బాగుందనిపిస్తే అది మనం చూసుకోవచ్చు. అట్లా. సో, ఇవన్నీ అంటారు టేబుల్ ఒక డిజైన్స్ అండి. మీకు ఏదైతే కలర్‌ఫుల్‌గా అనిపిస్తుందో అది చూడొచ్చండి. సో, నేను నార్మల్‌గా ఇది సెలెక్ట్ చేస్తున్నా. ఓకే. నేను దీని మీద క్లిక్ చేయగానే ఆ కలర్స్ అనేవి వచ్చేసినాయి. చూడండి హెడర్‌కొచ్చేసరికి కొంచెం థిక్ కలర్‌లో ఉన్నాయి. తర్వాతొచ్చేసి ఏందంటే రోజ్ కదా! ఒకదానికి కొంచెం నార్మల్ కలర్, ఇంకోటి వైట్. తర్వాత నార్మల్ కలర్, ఇంకోటి వైట్ అలా వచ్చాయన్నమాట. ఓకే. తర్వాత ఇక్కడొచ్చేసి ఏందంటే షేడింగ్. షేడింగ్ అంటే ఏంది పర్టిక్యులర్ సెల్ గాని ఏదైనా ఏమంటారు ఆ సెల్‌ని ఒక కలర్‌తో ఫిలప్ చేయాలి. అంటే కొంచెం లుక్ చూడడానికి హైలైట్ అవ్వాలి. ఆ సెల్ ఒకటి హైలైట్ అవ్వాలనుకున్నప్పుడు ఇక్కడ షేడింగ్ అని ఉంది గదా! అది తీసుకుంటే మీకు కలర్స్ అనేవి వస్తాయండి. ఇక్కడ నేను ఏది సెలెక్ట్ చేయలేదు కాబట్టి అలా వస్తుంది. నేను ఫస్టు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ మీద క్లిక్ చేసినా. ఇప్పుడొకసారి చూద్దాం షేడింగ్ అనేది. అంటే నేను అప్లై చేయట్లేదు. జస్ట్ అప్లై చేస్తే ఎలా ఉంటదో మీకు చూపిస్తున్నానన్నమాట. ఓకే. ఆ పర్టిక్యులర్ సెల్ అనేది మీకు ఈ కలర్ ఏంటారు హైలైట్ అవ్వడానికి మీరు ఏదన్నా కలర్ యూజ్ చేద్దామంటే యూజ్ చేయొచ్చండి ఇట్లా. సో, దానికోసమని షేడింగ్ అనే ఆప్షన్ యూజ్ అవుతదన్నమాట. తర్వాత బార్డర్ స్టైల్స్ అండి. ఇవి బార్డర్ స్టైల్స్. మీకు బార్డర్ స్టైల్స్ అనేవి ఏంటారు థిన్‌గా కావాలనుకుంటే ఇదన్నమాట. కొంచెం సాలిడ్‌గా కావాలంటే ఇలా. తర్వాత డబుల్ లైన్స్‌లో కావాలంటే ఇలా అన్నమాట. సో, మీకు ఏదైతే యూజ్ అవుతదనిపిస్తే కొంచెం లుక్ వైస్‌గా బాగుందనిపిస్తే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి థిన్ను. తర్వాత ఇదొచ్చేసి కొంచెం సాలిడ్. ఇదొచ్చేసి డబుల్ లైన్. మళ్ళీ ఇందులో కూడా కలర్స్ ఉంటాయండి. ఓకే. దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదొచ్చేసి ఏమంటారు బార్డర్ ఉంది గదా! బార్డర్ అనేవి మనకెలా రావాలి? లైన్‌గా రావాలా? డాట్స్‌గా రావాలా? డాష్ వైస్‌గా రావాలా? తర్వాత ఇలా ఏమంటారు కొన్నున్నాయి గదా! డాట్స్ వైస్‌గా డబుల్ లైన్ కొంచెం థిక్కు. తర్వాత డబుల్ లైన్‌లోనే ఒక లైన్ సాలిడ్‌గా, ఒక లైన్ థిన్‌గా. అలా అన్నమాట. ఇవన్నీ ఆప్షన్స్. ఇందులో మీకు ఏది ఆహ్, తీసుకొని బార్డర్ మీరు ఇది ఇవ్వాలనుకున్నా ఇవ్వొచ్చనమాట. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదొక బార్డర్ లాగా ఇది క్లిక్ చేస్తున్నానండి. ఇది సెలెక్ట్ చేశా. మళ్ళీ ఇంటర్ సైజ్ అనేది ఉంటది ఇక్కడ ఆప్షన్. ఇక్కడ మనం 1 పీటీ పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత ఇక్కడ పెన్ కలర్ గూడా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే బార్డర్ అనేది మనకు కనపడాలి కదా! క్లియర్‌గా. సో, కనపడాలి కాబట్టి నేను వచ్చేసి ఇది గ్రీన్ గాని ఏదైనా సరే. ఓకే. ఇదే గ్రీన్ తీసుకుంటున్నా. ఒకసారి చూద్దాం అసలు కనిపిస్తదా లేదా అనేసి. చూడండి బార్డర్ అనేది కనిపిస్తుంది గదా! ఇలా మీకు అంటే టేబుల్ మొత్తం డ్రా చేయాలండి. ఎందుకంటే నేను ఫుల్ తీసుకోలేదు గదా! ఫుల్ బార్డర్ తీసుకుంటే వచ్చేదేమో. బట్ నేను ఫుల్ బార్డర్ తీసుకోలేదు. బట్ ఒక్కొక్కటి అంటే ఒక్కొక్క లైన్ సెలెక్ట్ జేసి తీసుకుంటున్నా. మీకు ఫుల్ బార్డర్ గూడా ఎలా ఉంటదో నేను చూపిస్తాను. నేను సాంపుల్‌గా ఔట్‌లైన్ మాత్రమే ఇలా అంటే బార్డర్స్ యాడ్ చేసి చూపిస్తానండి మీకు. ఇలా అన్నమాట. సో, ఇది బార్డర్ ఓకే.
ఇలా బార్డర్ అనమాట. ఇదొచ్చేసి పెన్ కలర్ కదా! ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ యూజ్ చేయొచ్చండి. మోర్ కలర్స్ కూడా ఉంది. మోర్ కలర్స్ కూడా మీకు ఏ కలర్ యూజ్ అవుద్దంటే అది తీసుకోండి. ఇక్కడ నేను చెప్పాను కదా! ఫుల్ బార్డర్ కూడా రాయొచ్చు, తీయొచ్చు అని చెప్పాను. ఇక్కడ బార్డర్స్ అని ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే బాటమ్ బార్డర్ ఓన్లీ బాటమ్‌కొస్తదండి. మీకిక్కడ విజిబుల్ అవ్వాలంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సెల్‌లో జస్ట్ ఎంటర్ అయ్యి ఉంటాను. అప్పుడు మీకు బార్డర్స్ అన్నీ డిస్‌ప్లే అయితాయి. ఇదొచ్చేసి బాటమ్ బార్డర్. తర్వాత ఈ టాప్ బార్డర్. ఇది లెఫ్ట్ బార్డర్. తర్వాత రైట్ బార్డర్. ఇదొచ్చి నో బార్డర్. ఇక్కడొచ్చేసి ఆల్ బార్డర్. ఓకే. తర్వాత ఔట్ సైడ్ బార్డర్స్. తర్వాత ఇన్‌సైడ్ బార్డర్స్. ఇన్‌సైడ్ హారిజాంటల్, ఇన్‌సైడ్ వర్టికల్, డయాగోనల్ ఇవి కూడా ఎనేబుల్ అయితాయి. టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తే ఇవి ఎనేబుల్ అయితాయి. తర్వాత హారిజాంటల్ లైన్, డ్రా టేబుల్, వ్యూ గ్రిడ్ లైన్స్ ఇలా అన్నమాట. సో, మీకు ఫుల్ బార్డర్ కావాలనుకోండి ఆల్ బార్డర్ తీసుకోండి. అప్పుడు మీకేంటంటే టేబుల్ మొత్తం ప్రతి సెల్‌కి బార్డర్ వస్తదప్పుడు. అంటే నేను ఇప్పుడు జస్ట్ పర్టిక్యులర్ సెల్‌లో ఉన్నా కాబట్టి మీకు ఇలా కనిపిస్తది. అదే టేబుల్ మొత్తం సెలెక్ట్ చేసుకొని ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే ప్రతి సెల్‌కి బార్డర్ వస్తదప్పుడు. అట్లా. తర్వాత వచ్చేసి ఏందంటే బార్డర్ పెయింటర్ అన్నమాట. బార్డర్ పెయింటర్ కూడా ఎయొచ్చు. బార్డర్ పెయింట్‌కి ఒక కలర్ ఉంటది కదా! ఆ కలర్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎయొచ్చన్నమాట. ఓకే. అట్లా. ఇదొచ్చేసి ఏందంటే ఇవన్నీ టేబుల్ డిజైన్‌లో ఉన్న ఆప్షన్ అండి. ఇప్పుడు మన టేబుల్ లేఅవుట్‌లో ఏమేమి ఆప్షన్ ఉన్నాయో చూద్దాం ఒకసారి. టేబుల్ లేఅవుట్. సో, ఇదొచ్చేసి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సెలెక్ట్. సెలెక్ట్ అంటే ఏందంటే మీరు పర్టిక్యులర్ ఒక సెల్‌ని సెలెక్ట్ చేయొచ్చు. అంటే ఒక కాలమ్‌ని సెలెక్ట్ చేయొచ్చు. ఒక రోని సెలెక్ట్ చేయొచ్చు. టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు టేబుల్ మొత్తం సెలెక్ట్ చేస్తే చూడండి. టేబుల్ మొత్తం సెలెక్ట్ అయ్యి ఉంది. సెలెక్ట్ అయింది కాబట్టి మీకు ఏమంటారు ఒక కలర్ లాగా ఒకటొచ్చింది. అంటే సెలెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. పర్టిక్యులర్ అండ్ సెలెక్ట్ రో ఉంది. ఒక రో మొత్తం సెలెక్ట్ అవ్వాలంటే ఇలా సెలెక్ట్ కాలమ్న్స్, సెలెక్ట్ సెల్, సెలెక్ట్ రో ఇది. ఓకే. సెలెక్ట్ చూడండి రో మొత్తం ఎంటైర్ రో మొత్తం సెలెక్ట్ అవుతుంది. తర్వాత సెలెక్ట్ కాలమ్ ఇలా మీకు పర్టిక్యులర్‌గా ఒక్కొక్కటి అంటే మీకు ఒకవేళ సెలెక్ట్ చేయాలంటే అలా సెలెక్ట్ చేయొచ్చు. లేదా నార్మల్‌గా ఇలా క్లిక్ చేసేసి షిఫ్ట్ అనేసి అప్ యారో కొట్టినా మీకు సెలెక్ట్ అవుతుంటది అక్కడి నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ బాటమ్ ఇక్కడ ఉన్నాను. ఈ సెల్ దగ్గర ఉన్నా. అయితే పైన ఉన్న 4 కాలమ్స్ కూడా సెలెక్ట్ అవ్వాలంటే షిఫ్ట్ పట్టుకొని అప్ యారో నొక్కండి. ఓకే. అప్పుడు ఇవి మొత్తం సెలెక్ట్ అయినట్టు లెక్క. అట్లా. సో, మీకు ఎలా అంటే అలా సెలెక్ట్ చేయొచ్చు. సో, డిఫాల్ట్‌గా మీరు సెలెక్ట్ టేబుల్ పెట్టి ఏదైనా చేయాలనుకుంటే చేయొచ్చు. లేదంటే లేదు. నార్మల్‌గా నేను జస్ట్ నార్మల్‌గా ఇస్తున్నా సైడ్. తర్వాత ఇప్పుడు మళ్ళీ టేబుల్‌లోకెళ్ళాక ఇక్కడ వ్యూ గ్రిడ్ లైన్స్ అని ఉందండి. ఇది క్లిక్ చేసి ఏందంటే గ్రిడ్ లైన్స్ అనేవి కనిపిస్తాయన్నమాట. లేదంటే ఆ గ్రిడ్ లైన్స్ అనేవి కనిపించవు. అది టేబుల్ అన్నాక మస్ట్ అండ్ షుడ్ గ్రిడ్ లైన్స్ ఉండాలి కాబట్టి అది డిఫాల్ట్‌గా వ్యూ గ్రిడ్ లైన్ అనేది ఎనేబుల్ అయ్యి ఉంటది. తర్వాత ఇక్కడ ప్రాపర్టీస్ అని ఉంది కదా! ప్రాపర్టీస్ క్లిక్ చేస్తే ఏమొస్తదంటే ఇక్కడ చూడండి. సో, టేబుల్ అనేది మీకు లెఫ్ట్‌లో ఉండాలా? సెంటర్‌లో ఉండాలా? రైట్ సైడ్ ఉండాలా? తర్వాత టెక్స్ట్ ఉంటది గదా! టెక్స్ట్ వచ్చేసి అరౌండ్ టెక్స్ట్ ఉండాలా? ఎలా ఉండాలని మీరు అంతే సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఒకవేళ మీకు ఇప్పుడొచ్చేసి డిఫాల్ట్‌గా టేబుల్ అని లెఫ్ట్ ఉందండి. ఒకవేళ మీకు సెంటర్ కావాలంటే సెంటర్ పెట్టొచ్చు. లేదంటే రైట్ కూడా పెట్టొచ్చు. సో, మీకు ఎలా కావాలంటే అలా పెట్టొచ్చు. తర్వాత రోస్ ఉన్నాయి. రోస్‌కి హైట్ ఉంటది. విడ్త్ ఉంటది. అన్నిటికి విడ్త్ ఉంటాయి, హైట్ ఉంటాయండి. అవన్నీ మీకు చెప్తాను. ఓకే. యాహ్! సో, ఇక్కడ డ్రా టేబుల్ అని ఉంది గదండీ! సో, డ్రా టేబుల్ అంటే ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు క్లిక్ చేయండి. మీకిక్కడ ఇంకో సెల్ కావాలనుకుంటున్నారు. అప్పుడు ఇలా డ్రా చేసుకోవచ్చు. అట్లా. ఇలా అన్నమాట. ఇలా ఇలా మీరు డ్రా జేయొచ్చు. ఇలా ఒక ఎక్స్‌ట్రా సెల్స్ కావాలి, ఎక్స్‌ట్రా రోస్ కావాలనుకుంటే మీరు డ్రా జేసుకోవచ్చన్నమాట ఎక్స్‌ట్రా. ఓకే. దానికోసం అనేది డ్రా టేబుల్ అనేది యూజ్ అవుతది. ఎరేస్ టేబుల్ అంటే ఏందంటే మీరు నేనొక టేబుల్ డ్రా చేస్తానండి. ఓకే. ఒక సెల్ డ్రా చేశాను గదా! ఇప్పుడు దీన్ని ఎరేజ్ చేయాలంటే ఎరేజర్ బటన్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేసి ఈ లైన్ మీద పెట్టండి. లైన్ మీద పెడితే ఆటోమేటిక్‌గా ఎరేజ్ అయిపోతుంది. అలా. ఓకే. తర్వాత డిలీట్ సెల్ ఉంది గదా! ఒక సెల్‌ని డిలీట్ చేయాలంటే ఇది ఒక కాలమ్‌ని డిలీట్ చేయాలంటే, ఒక రోస్‌ని డిలీట్ చేయాలంటే, ఎంటైర్ టేబుల్ డిలీట్ చేయాలంటే. తర్వాత ఇన్సర్ట్ రో ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడున్నా. ఒక రోని ఇన్సర్ట్ చేయాలంటే అబోవ్ అనమాట. అంటే ఈ సెల్ పైన, ఈ రో పైన ఒక రో వస్తది. చూడండి. తర్వాత ఇన్సర్ట్ రో బిలో, ఇన్సర్ట్ కాలమ్ లెఫ్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడున్నా. ఇన్సర్ట్ కాలమ్ లెఫ్ట్ అంటే ఆ సెల్‌కి పక్కన కాలమ్ వస్తది. ఇన్సర్ట్ కాలమ్ రైట్ అలా. మర్జ్ సెల్స్ అంటే ఇప్పుడు ఈ 2 సెల్స్ ఉన్నాయనుకోండి. ఈ 2 సెల్స్‌ని మర్జ్ చేయాలనుకున్నా. అప్పుడు మర్జ్ సెల్స్. చూడండి ఇప్పుడు ఈ 2 సెల్స్ కలిపి ఒకటే సెల్ అయింది. అలా. తర్వాత స్ప్లిట్ సెల్స్. ఇప్పుడు ఈ సెల్‌లో మీకింకా సెల్స్ కావాలనుకున్నప్పుడు స్ప్లిట్ సెల్స్ యూజ్ చేస్తారు.
అయితే మీకెన్ని సెల్స్ కావాలి? నంబర్ ఆఫ్ రోస్ ఒకటే రోలో 2 కాలమ్స్ రావాలి. యాహ్! చూడండి. ఒకటే సెల్‌ని 2 కాలమ్స్‌గా వచ్చేసింది. తర్వాత స్ప్లిట్ టేబుల్. సో, టేబుల్‌ని 2గా స్ప్లిట్ చేస్తదనమాట. ఓకే. ఆటో ఫిట్ అని ఉంది గదండీ! సో, ఆటో ఫిట్‌లో ఏందంటే, ఈ టేబుల్ అనేది ఎలా ఫిట్ అవ్వాలనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఇందులో 3 ఆప్షన్స్ ఉంటాయి. సో, ఆటో ఫిట్ కంటెంట్స్. ఆటో ఫిట్ కంటెంట్ అంటే ఏందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 సెల్స్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా ఉందనుకుందాం. 10, 20, 30, 40, 50, సమ్ 60. ఓకే. సో, ఇలా కొంచెం డేటా ఉందనుకుందాం. ఇంకో సెల్‌లో గూడా చూద్దాం. ఒకసారి 50, 60, 70, 80 సమ్ ఇలా డేటా ఉంది. అయితే ఏందంటే ఇక్కడ టేబుల్ లేఅవుట్‌లో ఏందంటే ఇక్కడ ఆటో ఫిట్ అని ఉంది గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఫిట్ కంటెంట్స్ అని క్లిక్ చేసినామనుకోండి. ఆ సెల్‌లో డేటా ఎంతైతే ఉందో విడ్త్ అంతవరకే ఫిక్స్‌డ్ ఉంటదనమాట. అంతే ఆ టెక్స్ట్ వరకే విడ్త్ వస్తదనమాట. చూడండి. ఇలా వస్తదనమాట. అంటే టెక్స్ట్ ఎంతుంటే అంతవరకు ఆటోమేటిక్‌గా విడ్త్ వచ్చేస్తూనే ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 80 ఉంది గదా! అలాగే ఇక్కడ 00 ఇట్లా యాడ్ చేసినామనుకో ఆ టెక్స్ట్ ఎంతైతే ఉంటే అంతవరకు ఫిల్ అవుతదనమాట సెల్ అనేది. అయితే అలా గాకుండా ఆటో ఫిట్ విండో అని క్లిక్ చేశామనుకోండి. ఈ టేబుల్ అనేది ఈ పేజ్‌కి మొత్తం ఫుల్‌గా ఫిట్ అయ్యి ఉంటదనమాట. అంటే ఈ ఈ పేజ్ లెంత్ ఇంతవరకే. ఈ నుంచి ఇంతవరకు. ఇటు సైడ్ ఏందంటే ఇవి మార్జిన్స్ కదా! సో, ఇక్కడ ఎంప్టీ స్పేసే ఉంటది. అక్కడ టెక్స్ట్ కూడా మనం ఎంటర్ చేయలేం. సో, అంటే అంటే పేజ్ మొత్తం వచ్చేస్తదనమాట విడ్త్. ఇది ఆటో ఫిట్ విండో అనమాట. ఇక్కడొచ్చేసి ఫిక్స్డ్ కాలమ్ విడ్త్. ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ అంటే ఏందంటే, ఇప్పుడు ఒక కాలమ్‌కి ఇప్పుడు 11 ఉంది. డిఫాల్ట్‌గా ఉంది ఇలా. సో, ఇక్కడ ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ అని ఇచ్చామనుకోండి. ఇక్కడ ఏదైనా ఎంటర్ చేసినా గాని డేటా ఏమైద్దంటే అది స్ట్రెచ్ అవ్వదు. ఆటోమేటిక్‌గా ఫిక్స్ అయిపోద్దనమాట. ఆ కాలమ్ ఫిక్స్ అయిపోతే అదే డేటాలో ఇంక ఎంటర్ అవుతా ఉంటే డౌన్ వస్తది తప్ప విడ్త్ అయితే రాదనమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఫిక్స్ చేశాం కాబట్టి. ఫిక్స్డ్ కాలమ్ విడ్త్ అనమాట. దీని మీనింగ్ ఇదనమాట. అంటే కాలమ్ సైజ్ ఇప్పుడు మనం డిఫాల్ట్‌గా ఎంతైతే పెట్టామో అడ్జస్ట్ చేసి ఫస్టు మనకెంత కావాలో అంత అడ్జస్ట్ చేయొచ్చండి. అడ్జస్ట్ చేసిన తర్వాత మనం ఫిక్స్ చేసినామనుకోండి, అప్పటికి ఆ సెల్ అనేది ఎక్స్‌టెండ్ అవ్వదిక. అందులో మీరు లార్జ్ డేటా ఎంటర్ చేసినా అది డౌన్‌కెళ్ళిపోయి ఇంకో లైన్ ఎంటర్ అవుతది తప్ప, ఆ సెల్ అనేది విడ్త్ అనేది ఇంక్రీజ్ అవ్వదనమాట. అట్లా. ఓకే. ఇప్పుడు చూసి హైట్. హైట్ అంటే ఏందంటే, ఈ పర్టిక్యులర్ సెల్ ఉంది గదా! ఈ సెల్ యొక్క హైట్ ఎక్కువ పెరగాలనుకుంటే ఇలా అనమాట. ఇలా ఇంక్రీజ్ చేయొచ్చు హైట్. తర్వాత ఇదొచ్చేసి ఏందంటే విడ్త్. విడ్త్ అనేది మనం ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఇట్లా సెల్ విడ్త్. సెల్ హైట్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు. విడ్త్‌ని గూడా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చనమాట. అలా. ఓకే. నెక్స్ట్ వచ్చేసి డిస్ట్రిబ్యూట్ రోస్. డిస్ట్రిబ్యూట్ రోస్ అంటే ఏందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2 రోస్ ఉన్నాయండి. ఈ 2 రోస్ ఉన్నాయి. ఈ 2 రోస్ మనకు సేమ్ హైట్ రావాలనుకోండి. ఆ 2 రోస్‌ని సెలెక్ట్ చేసి, మనం హైట్ ఇంక్రీజ్ చేస్తే, ఆ 2 రోస్‌కి ఈక్వల్‌గా హైట్ అనేది ఇంక్రీజ్ అవుతది. ఈక్వల్‌గా. తర్వాత డిస్ట్రిబ్యూట్ కాలమ్స్. కాలమ్స్ అంటే ఏందంటే, ఒకవేళ 2 కాలమ్స్ అనేవి మనకు సేమ్ హైట్ అనుకుందామండి. అప్పుడు ఆ కాలమ్స్ అనేవి సెలెక్ట్ చేసి వాటికి ఇంక్రీజ్ చేయండి. ఆ 2 కాలమ్స్ వరకు మాత్రమే అంటే మీరు సెలెక్ట్ చేసిన పర్టిక్యులర్ కాలమ్స్ వరకు మాత్రమే ఇంక్రీజ్ అవుతదనమాట. అంటే సేమ్ సైజ్ వస్తది మళ్ళా. ఎందుకంటే మనం ఆ 2 సెలెక్ట్ చేసి కదా ఇంక్రీజ్ చేస్తున్నాం. సో, ఆ 2 సెల్స్ అంటే 2 కాలమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈక్వల్ సైజ్ వస్తదనమాట. తర్వాత మీరు ఇక్కడ 2 రోస్ సెలెక్ట్ చేసిర్రనుకో 2 రోస్ అనే కాదు నంబర్ ఆఫ్ రోస్ ఏమంటారు మల్టిపుల్ రోస్. మీరు ఎన్ని రోస్ సెలెక్ట్ చేసినా ఆ రోస్ అంటే సెలెక్ట్ చేసిన రోస్ మందం అంటే ఆ సెలెక్ట్ చేసిన రోస్ అన్నిటికి హైట్ పెట్టొచ్చు. వాటిని డిస్ట్రిబ్యూటర్ సెలెక్ట్ చేసి హైట్ పెట్టాలి. తర్వాత మళ్ళీ మీరు ఏ కాలమ్స్ అయితే మీరు అనుకున్నారో, ఆ కాలమ్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి మళ్ళా వాటికి డిస్ట్రిబ్యూట్ కాలమ్స్‌ని సెలెక్ట్ చేసి దానికి ఇస్తే ఈక్వల్ విడ్త్ వచ్చేస్తదనమాట. ఈక్వల్ విడ్త్. అట్లా మీరు హైట్ ఇవ్వచ్చు, విడ్త్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిస్ట్రిబ్యూటర్ రోస్ అని పెట్టాను. ఇక్కడ ఒక 3 చేశాను. వాటికి ఆహ్, హైట్ వచ్చేసి 1 సెంటీమీటర్ పెడదాం. విడ్త్ వచ్చేసి ఒక 3 సెంటీమీటర్స్ అనేద్దాం. 3 గాని లేకపోతే 2 గాని. ఇలా చూడండి. పర్టిక్యులర్ నేను సెలెక్ట్ చేసినంత వరకు మాత్రమే హైటు, విడ్త్ వస్తది. అలా మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ డిస్ట్రిబ్యూట్ కాలమ్స్ అనుకున్నామండి. అంటే కాలమ్స్ అంటే ఇలా ఉంటాయి గదా! కాలమ్స్ అనేవి వర్టికల్‌గా. అలా మీరు కాలమ్స్ ఎన్నైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వర్టికల్‌గా అయినా ఏదైనా. ఓకే. అలా సెలెక్ట్ చేసుకొని మళ్ళా వాటికి ఈక్వల్ హైటు, ఈక్వల్ విడ్త్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1 సెంటీమీటర్ హైటు 2 సెంటీమీటర్ విడ్త్.
అంటే నేను జస్ట్ 2 అని ఇస్తున్నానండి. అక్కడ మీరు ఎంతైనా ఇవ్వొచ్చనమాట. మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో అంతే ఇవ్వచ్చు. సో, హైట్, విడ్త్ అనేవి మీరు రోస్ ప్రకారంగా ఇవ్వచ్చు. లేకపోతే కాలమ్స్ ప్రకారంగానే ఇవ్వచ్చనమాట. తర్వాత ఇక్కడ అలైన్‌మెంట్ అని ఉంది గదా! అలైన్‌మెంట్‌లో మొత్తం టోటల్ 9 టైప్స్ ఉంటాయన్నమాట అలైన్‌మెంట్స్ అనేవి. ఇక్కడొచ్చేసిందంటే ఇది టాపు. సో, టాప్‌లో లెఫ్ట్ సైడ్ ఉండాలి. అంటే మీరు ఒక సెల్‌లో డేటా ఎంటర్ చేసినప్పుడు ఆ డేటా అనేది టాప్ లెఫ్ట్ ఉండాలా? టాప్ లెఫ్ట్ ఉండాలంటే ఇలా. టాప్ ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ డేటా దీన్ని సెలెక్ట్ జేసి ఉంచుదాం. ఇక్కడ మీకు టాప్ లెఫ్ట్‌లో ఉండాలంటే ఇలా ఉంటది. అదే టాప్ మిడిల్‌లో ఉండాలంటే ఇలా ఉంటది. అదే టాప్ రైట్‌లో ఉండాలంటే ఇలా వస్తది డేటా. అలా గాకుండా మిడిల్ లెఫ్ట్‌లో ఉండాలంటే ఇలా. మిడిల్ సెంటర్‌లో ఉండాలంటే ఇలా. మిడిల్ రైట్‌లో ఉండాలంటే ఇలా. అలా కాకుండా బాటమ్ లెఫ్ట్‌లో ఉండాలంటే ఇలా. బాటమ్ మిడిల్‌లో ఉండాలంటే ఇలా. బాటమ్ రైట్‌లో ఉండాలంటే ఇలా. చూడండి మొత్తం 9 టైప్స్ నేను అక్కడ డేటా ఎంట్రీ చేసి సెలెక్ట్ చేసి ఇక్కడ ఆప్షన్‌లన్నీ చూపించాను కదా! సో, ఇలా 9 అంటే టాప్ లెఫ్ట్, టాప్ మిడిల్, టాప్ రైట్. తర్వాత బాటమ్ మిడిల్ సెంటర్ లెఫ్ట్, సెంటర్ మిడిల్, సెంటర్ రైట్. తర్వాత బాటమ్ లెఫ్ట్, బాటమ్ మిడిల్, బాటమ్ రైట్. సో, మీకు టెక్స్ట్ అనేది మీకు ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చండి. మోస్ట్ ఆఫ్ ది డేటా ఎలా ఉంటదంటే సెంటర్‌లో ఉంటదనమాట. మిడిల్‌లో ఉంటది. కాపోతే కొన్ని ఏమంటారు పర్టిక్యులర్ సీరియల్ నంబర్స్ గాని, ఇంకా ఏమన్నా ఉంటే అవి కొన్ని ఏంటంటే లెఫ్ట్ సైడ్‌కొస్తాయన్నమాట. లెఫ్ట్ సైడ్ కూడా పెట్టుకోవచ్చనమాట. ఓకే. ఇవన్నమాట ఈ ఆప్షన్. తర్వాతొచ్చేసి ఏందంటే టెక్స్ట్ డైరెక్షన్. సో, డిఫాల్ట్ టెక్స్ట్ డైరెక్షన్ అంటే ఎలా అంటే లెఫ్ట్ నుంచి రైట్‌కి ఇక్కడ మనం ఏదైనా డేటా ఎంటర్ చేస్తున్నామనుకోండి. హాయ్ చూడండి లెఫ్ట్ నుంచి రైట్‌కి ఉంటది. అది డిఫాల్ట్‌గా. అలా కాకుండా మనం డైరెక్షన్ చేంజ్ చేయొచ్చనమాట. చూడండి డైరెక్షన్ చేంజ్ చేస్తే ఏమొచ్చింది టెక్స్ట్ డైరెక్షన్ అనేది టాప్ నుంచి బాటమ్‌కొచ్చింది. ఇక్కడ మీరు టైప్ చేసినా మళ్ళీ పడతదండి. సేమ్ చూడు హలో అని కొడుతున్నా కదా! అప్పుడు చూడండి టాప్ నుంచి బాటమ్‌కొచ్చేస్తుంది టెక్స్ట్ డైరెక్షన్. మళ్ళీ చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి. ఇక్కడ బాటమ్ నుంచి టాప్‌కెళ్తుంది. హౌ, హౌ ఆర్ యూ చూడండి. బాటమ్ నుంచి టాప్‌కెళ్తుంది. ఇది డిఫాల్ట్ అనమాట. లెఫ్ట్ నుంచి రైట్ అనేది. ఓకే. తర్వాత సెల్ మార్జిన్స్. సెల్ మార్జిన్స్ అంటే ఏందంటే మీరు ఏమంటారు ఈ టేబుల్ ఉంది గదా! టేబుల్ మొత్తానికి అప్లై అవుతదనమాట. సెల్ మార్జిన్ సెలెక్ట్ జేసేసి ఇక్కడ టాప్‌లో మీకెంత స్పేస్ ఉండాలి, బాటమ్‌లో ఎంత స్పేస్ ఉండాలి, లెఫ్ట్‌లో ఎంత స్పేస్ ఉండాలి, రైట్‌లో ఎంత స్పేస్ ఉండాలి అనేసి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ టాప్‌లో ఒక 0.5 సెంటీమీటర్ అనుకుందాం. 0.5 సెంటీమీటర్ అంటే ఇలా. ఆ తర్వాత బాటమ్‌లో కూడా 0.5 సెంటీమీటర్ అనుకుందాం. ఇలా సెలెక్ట్ జేసేసి ఆటోమేటికల్లీ రీసైజ్ ఫిట్ టు కంటెంట్ ఓకే. గుడ్. చూడండి. మొత్తం టేబుల్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి సెల్‌కి మనం డిఫాల్ట్‌గా మార్జిన్ ఇచ్చేసాం కాబట్టి అలా అన్నమాట. సార్ట్ అని ఉంది గదా! మీరు సార్ట్ చేయాలంటే సార్ట్ చేయొచ్చు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఉంటది గదా! ఏ టు ఏ, బి, సి టు అప్ టు జెడ్ అని అలా మీరు సార్ట్ చేయాలంటే సార్ట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ రిపీట్ హెడర్ రోస్ అని ఉంది గదండీ! ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెడర్ రోస్ ఇద్దాము. నేమ్ తర్వాత బ్రాంచ్ తర్వాత సిటీ సిటీలో సిటీ తర్వాత వచ్చేసి ఏందంటే పర్సెంటేజ్ ఇలా సమ్ హెడర్స్ ఉన్నాయనుకుందాం. అయితే ఈ రోని సెలెక్ట్ జేసేసి రిపీట్ హెడర్ రోస్ అని కొడతాం. రిపీట్ హెడర్ రోస్ నేను జస్ట్ టేబుల్‌ని ఎక్స్‌టెండ్ చేస్తున్నాను. అంటే రోస్ అనేవి యాడ్ చేస్తున్నా. అప్పుడేమైద్దంటే ఎక్కువ రోస్ యాడ్ చేస్తే ఆటోమేటిక్ సెకండ్ పేజ్‌కెళ్తది గదండీ! సో, దానివల్ల ఇప్పుడు ఓకే. ఇది ఒక టేబుల్ అండి. టేబుల్‌కి జస్ట్ హెడర్ యాడ్ చేశా. అయితే హెడర్ యాడ్ చేసి హెడర్ రోని సెలెక్ట్ చేసేసి రిపీట్ హెడర్ రోస్ అని పెట్టా. రిపీట్ హెడర్ రోస్ అని పెడితే ఏమైందంటే టేబుల్ ఎక్స్‌టెండ్ చేశా. అప్పుడు సెకండ్ పేజ్‌లో కూడా టేబుల్ ఎళ్ళింది. నార్మల్‌గా అయితే ఏమైతది ఇక్కడ ఓన్లీ ఏమంటారు టేబుల్ అనేది సెకండ్ పేజ్ దాకా కూడా ఎక్స్‌టెండ్ అయితే అప్పుడు ఓన్లీ సెల్స్‌లోనే డేటా అవుతది గానీ హెడర్స్ అనేవి రావు గదండీ! ఇప్పుడు హెడర్స్ అనేవి కూడా నెక్స్ట్ పేజ్‌లో అయినా ఇంకా నంబర్ ఆఫ్ పేజెస్‌కి టేబుల్ ఎక్స్‌టెండ్ అయినా మనకి హెడర్ అనేది డిస్‌ప్లే అవ్వాలంటే రిపీట్ హెడర్ రోస్ అని క్లిక్ చేస్తే అక్కడ ప్రతి అంటే ఎన్ని నంబర్ ఆఫ్ పేజెస్‌కెళ్ళినా ఆ నంబర్ ఆఫ్ పేజెస్‌లో హెడర్ అనేది వచ్చేస్తదనమాట. రిపీట్ హెడర్ అని క్లిక్ చేసిన తర్వాత. అట్లా. తర్వాత కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఉంది గదండీ! అంటే టేబుల్ అనేది మనకు జస్ట్ నేమ్‌లో ఫర్ ఎగ్జాంపుల్ డేటా యాడ్ చేద్దాం. రాజు, సాయి, సతీష్, సం కిరణ్ ఆహ్, బ్రాంచొచ్చేసి సీఎస్‌సి ఆహ్, సివిల్, మెకానికల్ హ్మ్. సీఎస్‌సి అండ్ ఐటీ ఇలా జస్ట్ నార్మల్‌గా యాడ్ చేస్తున్నాను. అయితే ఈ సెలెక్ట్ చేసేసి టెక్స్ట్ టు కన్వర్ట్ టు టెక్స్ట్ అని ఇస్తే ఏమైతదంటే టాబ్స్ టేబుల్ రాకుండా ఓన్లీ జస్ట్ డేటా వస్తదనమాట. చూడండి టేబుల్ మిస్ అయిపోయింది.
ఎందుకంటే మనకు టేబుల్ వచ్చి జస్ట్ అంటే స్మాల్ డేటానే ఉంది. దీనికి టేబుల్ లాగా అవసరం లేదు. జస్ట్ మనం అంటే కాలమ్ వైస్‌గా రాసుకున్నా సరిపోద్దనుకుంటే ఒకవేళ టేబుల్ నుంచి ఇలా టెక్స్ట్ కాలమ్ ఇచ్చేస్తే వచ్చేస్తదనమాట. టేబుల్ మొత్తం వచ్చేసి కాలమ్‌గా వచ్చేసింది చూడండి. అలా. అలా యూజ్ అవుతాయన్నమాట టెక్స్ట్ కాలమ్ అనేది ఆప్షన్. తర్వాత ఇక్కడ ఫార్ములాస్ గూడా ఉన్నాయి గదండీ! సో, ఫార్ములాస్ ఏందంటే ఇక్కడ ఎక్సెల్‌లో నంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. కానీ ఇది వర్డ్ గదా! వర్డ్‌లో జస్ట్ ఫ్యూ ఫార్ములాస్ అవి గూడా బేసిక్ ఫార్ములాస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంత డేటా ఉంది గదా! అయితే ఇక్కడ ఏం ఏం చేస్తా అంటే ఇక్కడ ఫార్ములాకెళ్ళి ఆహ్, సమ్ అబోవ్ అంటే ఇక్కడ కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటంటే యాండ్ ఉంది, యావరేజ్ ఉంది, కౌంట్ ఉంది, డిఫైన్ ఉంది, ఫాల్స్ ఉంది, ఇఫ్ ఉంది, ఇంటీజర్ అని ఉంది. ఇంకా కొన్ని ఉన్నాయి గదా! జస్ట్ డ్రాప్ డౌన్ చేద్దాం. డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి. ఇగో ఇవన్నీ ఆప్షన్స్ అన్నమాట. ఇవన్నీ ఏందంటే జస్ట్ లైక్ బేసిక్స్ అన్నట్టే. అయితే ఇక్కడ ఏమంటారు ఫార్ములా వచ్చేసి ఏందంటే నేను సమ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకున్నా. సమ్ అబోవ్ అని సెలెక్ట్ చేసుకొని ఓకే కొడితే ఏమైద్దంటే ఈ సెల్ పైనున్న టేబుల్స్‌లో ఏ ఏ అంటే ఈ సెల్ పైనున్న సెల్స్ అన్నిట్లో ఉన్న డేటాని యాడ్ చేసి సమ్ ఇస్తదనమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఎక్సెల్ అయితే మన సెల్స్ అని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఎక్కడున్నా, ఏ రోలో ఉన్నా, ఎక్కడున్నా మొత్తం అన్ని సెలెక్ట్ జేసుకోవచ్చు. ఇక్కడ అలా ఉండదండి. జస్ట్ ఆ పర్టిక్యులర్ కాలమ్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ సమ్ యాడ్ చేస్తున్న ఈ సెల్‌లో పైనున్న డేటా మాత్రమే సమ్ జేస్తదండి. మిగతా ఎక్కడ చేయదు. అందుకే నేనేమని చెప్పిన బేసిక్ ఫార్ములాస్ అని మాత్రమే చెప్పానండి. సో, ఇలా మీరేదైనా వర్డ్‌లో ఫార్ములాస్ కూడా యూజ్ చేయాలనుకుంటే ఫార్ములా అనే ఆప్షన్ ఉంది గదా! దాన్ని యూజ్ చేసుకొని మీరు చేయొచ్చండి. ఆ తర్వాత అంటారు డ్రా టేబుల్ అని ఉంది గదా! ఇదొకసారి మళ్ళీ క్లియర్‌గా చెప్తానండి. డ్రా టేబుల్ అంటే ఏందంటే, ఇప్పుడు ఈ టేబుల్‌లోనే మీరు ఇంకో లైన్ డ్రా చేద్దాం అనుకున్నారండి. డ్రా టేబుల్ ఉంది గదా! అది తీసుకొని మీరు ఈ అంటారు ఈ కాలమ్‌లో స్పేస్ ఎక్కువుంది గదా! ఈ రోలో అయితే ఇక్కడ మనం ఇక్కడ నుంచి కొన్ని కొన్ని రోస్ యాడ్ చేద్దాం. ఇలా యాడ్ చేయొచ్చనమాట. యాడ్ చేస్తే ఏమైతదంటే ఇంకో ఇంకో కాలమ్‌లాగా, ఇంకో రోస్‌లాగా యాడ్ అయితాయన్నమాట. అలా గాకుండా ఈ సెల్ కొంచెం లాంగ్ ఉంది గదా! దీంట్లో మనం ఇంకొక సెల్ గూడా యాడ్ చేయాలి అనుకుంటే ఇలా యాడ్ చేయొచ్చు. ఇలాగ యాడ్ చేయొచ్చనమాట. ఇలా యాడ్ చేయొచ్చు. లేదంటే సెపరేట్‌గా దీని కింద ఏమంటారు? దీని కింద ఒక ఇలా యాడ్ చేయొచ్చనమాట. మీరు ఏమంటారు? ఎన్ని సెల్స్ అయినా యాడ్ చేయొచ్చు. చూడండి అక్కడ యాడ్ చేసిన కొద్దీ నెక్స్ట్ టేబుల్‌కెళ్ళిపోయిందనమాట. అంటే ఇక్కడ చాలా లెంగ్తీ కాలమ్ ఉండే గదా! దాన్ని మొత్తం నేను లైన్స్‌గా డివైడ్ చేశా గదా! ఆ లైన్స్‌గా డివైడ్ చేసినయన్ని ఇక్కడ ఇంకో పేజ్‌కెళ్ళిపోయిందనమాట అలా. ఓకే. మీరింకా ఇక్కడ గూడా డ్రా చేయొచ్చు. ఇంకో అంటే ఇంత లెంత్ అవసరం లేదు అనుకుంటే ఇక్కడ గూడా మీరు డ్రా చేసుకోవచ్చండి. ఇలాగ. ఓకే. డ్రా టేబుల్ అనేది ఏందంటే మీరు ఎక్కడి నుంచి అంటే వీటికి హారిజాంటల్‌గా మొత్తం టేబుల్ మొత్తం హారిజాంటల్‌గా ఉండాలని లేదండి. పర్టిక్యులర్ ఒక సెల్‌లో గూడా మీరు డ్రా చేయొచ్చు. ఇలా ఒక సెల్‌లో గూడా మీరు లైన్‌ని డ్రా చేయొచ్చు. అంటే పర్టిక్యులర్ అంటే మనకు ఉంటారు ఒక ఒక రోలో ఒక టెక్స్ట్‌లో ఒకొక్క సెల్‌లో మీరు ఎక్కువ డేటా ఉండొచ్చు. ఆ డేటాలో మీరు ఇంకొక సెల్ యాడ్ చేసి మీరు డేటా ఎంట్రీ చేయాలనుకున్నప్పుడు డ్రా టేబుల్ అనేది మీకు చాలా యూజ్ అవుతదండి. ఇలా అన్నమాట. ఇలా మీరు ఎన్ని సెల్స్ అయినా, ఎన్ని రోస్ అయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. పర్టిక్యులర్ మీకు ఎంత వరకు కావాలో అంతవరకు కూడా చేయొచ్చండి. చూడండి ఇక్కడ సింపుల్ ఈ ఒక్క దాంట్లో నుంచి చేశాను. ఇలా డ్రా టేబుల్స్ అనేవి ఇలా చేయొచ్చు. లేదంటే టేబుల్ బయట కూడా చేయొచ్చండి. ఇక్కడ స్పేస్ లేదు. బట్ అంటే లాస్ట్ దాంట్లో ఇక్కడ స్పేస్ ఉంది గదా! చూడండి టేబుల్ బయట గూడా డ్రా చేయొచ్చనమాట. డ్రా టేబుల్ ఓకే. ఇలా, ఇలా వస్తదనమాట. అంటే కొన్ని టేబుల్స్‌కి టోటల్ అనేసి పర్టిక్యులర్ ఒక సెల్ మాత్రమే ఉంటది గదా! ఎంటైర్ రో ఉండకుండా పర్టిక్యులర్ ఒక సెల్ మాత్రమే ఉంటది. అలా గూడా మీరు డ్రా చేసుకోవచ్చు. పర్టిక్యులర్‌గా. నాకు ఇంకొక లైన్ కూడా కావాలనుకుంటే, ఇంకొక సెల్ గూడా కావాలనుకుంటే ఇలా డ్రా జేసుకోవచ్చు. ఇలా ఇలా అన్నమాట. మీరు డ్రా టేబుల్ అన్నప్పుడు టేబుల్ లోపలైనా డ్రా జేసుకోవచ్చు. టేబుల్‌కి ఎక్స్‌టెన్షన్ గూడా డ్రా జేసుకోవచ్చనమాట. అలా. ఇక్కడ ఎరేజర్ ఆప్షన్ ఉంది గదండీ! ఎరేజర్ అంటే మీరు డ్రా జేసిన టేబుల్‌లో ఒక సెల్ గాని, పర్టిక్యులర్ రో గాని మీరు డిలీట్ చేయాలనుకుంటే
ఎరేజర్ యూజ్ చేసి డిలీట్ చేయొచ్చు. చూడండి. ఎరేజర్ యూజ్ చేసి నేను డిలీట్ చేస్తాను. అట్లా మీరు డిలీట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ ఇదొక ఉంది గదండీ! ఇక్కడ ఒక వైట్ స్క్వేర్ బాక్స్ ఉంది గదా! దాన్ని క్లిక్ చేస్తే ఏమవుతదంటే మీరు టేబుల్‌ని డ్రాగ్ చేస్తున్న కొద్దీ సైజ్ పెరుగుద్దనమాట. ఇది పర్టిక్యులర్‌గా నేను చూపిస్తాను. ఓకే. ఇక్కడ ఇక్కడ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఏమైద్ది దీన్ని టేబుల్ ఎక్స్‌టెండ్ చేస్తున్నాం. ఎక్స్‌టెండ్ ఏంటంటే ఉన్న టేబుల్స్‌లో రోస్, కాలమ్స్ అని అలాగే ఉంటాయి. కాకపోతే ఏంటో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అంతే. చూడండి. ఇంక్రీజ్ చేయొచ్చు. పెద్దగొస్తది. అలాగా. ఇలా ఇంక్రీజ్ చేయొచ్చనమాట. టేబుల్ సైజ్ చూడండి. అట్లా మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఒకవేళ చేయాలనుకుంటే అలా కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ లాగా ఇంక్రీజ్ చేసుకోవచ్చనమాట. సైజ్ పెరుగుతది. టేబుల్ సైజ్. కాకపోతే రోస్, కాలమ్స్ అనేవి మాత్రం సేమ్ అలానే ఉంటాయి. సైజ్ మాత్రం ఇంక్రీజ్ అవుతది అంతే. అయితే ఇక్కడ డిలీట్ అని ఉంది గదా! ఇంకోటి. సో, డిలీట్ అనేది ఏంటంటే డిలీట్ సెల్. డిలీట్ సెల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ సెల్‌లో ఉన్న ఇక్కడ పర్టిక్యులర్ సెల్‌లో ఉన్నా గదా! ఇప్పుడు డిలీట్ సెల్స్ అని ఉంది గదా! క్లిక్ చేస్తే ఏందంటే షిఫ్ట్ సెల్స్ లెఫ్ట్, షిఫ్ట్ సెల్స్ అప్, డిలీట్ ఎంటర్ కర. మీరు ఎలాగైనా చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది సెలెక్ట్ చేశాను. డిలీట్ అయిపోయింది. చూడు ఒక సెల్ డిలీట్ అయింది కాబట్టి ఇక్కడ మీకు టేబుల్ అనేది రైట్ సైడ్ జరిగింది. ఎందుకంటే ఒక సెల్ డిలీట్ అయింది కాబట్టి పక్క సెల్ అనేది దీనికి అటాచ్ అయింది కాబట్టి ఇక్కడ మీకు ఎంప్టీ కనిపిస్తది. ఓకే. మీరు అలా కాకుండా మీరు డిలీట్ ఎంటర్ రో కూడా చేయొచ్చండి. ఎంటైర్ రో మొత్తం డిలీట్ అయిపోయింది. తర్వాత ఎంటైర్ కాలమ్ కూడా డిలీట్ చేయొచ్చు. డిలీట్ ఎంటైర్ కాలమ్. చూడండి ఎంటైర్ కాలమ్ మొత్తం డిలీట్ అయిపోయింది. అట్లా తర్వాత డిలీట్ కాలమ్స్, డిలీట్ రోస్, డిలీట్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దగ్గర ఉన్నానండి. ఇక్కడ ఓకే. డిలీట్ కాలమ్స్. చూడండి డిలీట్ కాలమ్ అయిపోయింది. మళ్ళీ నేను ఇక్కడ అంటే ఎక్కడున్నానో తెలవాలి కదా! మళ్ళీ ఏ రో అని ఇక్కడ డేటా లేదు కాబట్టి ఎక్కడున్నామో తెలవట్లేదు. జస్ట్ అందుకే నేను క్లిక్ చేశా. అప్పుడు కర్సర్ అనేది బ్లింక్ అవుతుంది కదా! ఇప్పుడు చూడండి డిలీట్ రోస్ అని ఉంది కదా! డిలీట్ రో. ఒకవేళ మీరు టేబుల్ మొత్తం డిలీట్ చేయాలనుకుంటే ఈ డిలీట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఆ డిలీట్ టేబుల్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే టేబుల్ మొత్తం డిలీట్ అయిపోద్దండి. అలాగా. డిలీట్ టేబుల్. ఓకే. చూడండి సింపుల్. అలా అన్నమాట. సో, ఇలా అండి ఈరోజు నేను మొత్తం ఇన్సర్ట్ టేబుల్‌లో అసలు టేబుల్‌ని ఎలా ఇన్సర్ట్ చేయాలి, అందులో డేటా ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేసి మొత్తం ఫుల్ ఆప్షన్స్ అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మీకు గాని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా ఎంఎస్ ఆఫీస్ నేర్చుకోవాలనుకుంటున్న వాళ్ళైతే వాళ్ళకి మా ఛానెల్‌ని సజెస్ట్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.